మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లస్కర్ లడాయి వెనుక ఉన్న కారణం ఏంటి? సికింద్రాబాద్ కేంద్రంగా తలసాని ఎత్తుకున్న అజెండా వర్కౌట్ అవుతుందా? సికింద్రాబాద్ను కార్పొరేషన్ చేయాలని మాజీ మంత్రి ఎందుకు అంటున్నారు? దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా? ఎందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై విపక్ష పార్టీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. అశాస్త్రీయంగా డివిజన్ల విభజన జరిగిందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జోనల్ కమిషనరేట్లలో మార్పులు చేర్పులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఈ అంశం తమకు ఆయుధంగా మలుచుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు గట్టి పట్టుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ నేతలతో పాటు వ్యాపార, వాణిజ్యవేత్తలతో కలిసి సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటం స్టార్ట్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్లో డివిజన్ల సంఖ్యను 300కు పెంచింది. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ను మల్కాజ్గిరి జోనల్ కమిషనరేట్ పరిధిలో కలిపారు. దీనిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేస్తే మల్కాజ్గిరిని కార్పొరేషన్ చేస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై సికింద్రాబాద్ ప్రజల మనోభావాలు, అస్తిత్వం లాంటి అంశాలను తలసాని తెరపైకి తెచ్చారు. చారిత్రక ప్రాంతంగా అనేక ప్రదేశాలున్న సికింద్రాబాద్ కేంద్రంగా లష్కర్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే డిమాండ్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ వినిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నారు. జనవరి 17వ తేదీన వేలాది మందితో శాంతియుత ప్రదర్శన చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బ కొడితే సీఎంను ముక్కలు చేయడానికి సైతం వెనకాడమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి, జేబీఎస్ బస్ స్టేషన్ ముట్టడి, సికింద్రాబాద్ బంద్ లాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. రాజకీయ వ్యూహంతోనే తలసాని సికింద్రాబాద్ అస్తిత్వం, లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సాయి కిరణ్ యాదవ్ పోటీ చేయలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అన్ని సమీకరణాలు కుదిరితే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి లేక లోక్సభ స్థానానికి సాయి కిరణ్ యాదవ్ను పోటీ చేయించి గెలిపించాలనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్లాన్గా తెలుస్తోంది. మరోవైపు తాను రాజకీయంగా మరింత బలపడాలని తలసాని భావిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ నియమించారు. అందులో భాగంగా తనకు అందివచ్చిన అవకాశంగా భావించి లష్కర్ పోరాటాన్ని ఎంచుకున్నారని చర్చ జరుగుతోంది. మొత్తానికి సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పైచేయి సాధిస్తారా లేదా అనేది చూడాలి.